నందము ప్రభు నా కొసగను, నా జీవితమే మారెను. నా ఇల్లమందు యేసు వచ్చి నా జీవిత రాగాయను. నా ఇల్లమందు యేసు వచ్చి నా జీవిత శత్రువు ఎదిరించి పోరాడేగా, విజయము పొంద బలమొందేగా. శత్రువు ఎదిరించి పోరాడేగా, విజయము పొంద బలమొందేగా. ప్రభువుతో లోకము జయించేదా, ఆయనతో జీవించేదను. ప్రభువుతో లోకము జయించేదా, ఆయనతో జీవించేదను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా ఇల్లమందు యేసు వచ్చి నా జీవిత రాగాయను. నా ఇల్లమందు యేసు వచ్చి నా జీవిత రాగాయను. నా సంతోషం సముద్రపు అలలంకొని పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలంకొని పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసే, నూతన జీవమొసగే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసే, నూతన జీవమొసగే. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా ఇల్లమందు యేసు వచ్చి నా జీవిత రాగాయను. నా ఇల్లమందు యేసు వచ్చి నా జీవిత రాగాయను. బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అక్షరము వరుస వచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అక్షరము వరుస వచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. ఒక చిన్న చదువుకుందాము. యోవేల్లో నా మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ సంవత్సరం యొక్క వాగ్దానాలను ధ్యానిస్తూ వస్తుంటున్నాము. ప్రభు దానిలో అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము 25వ వచనం అందరికీ కలిసి చదువుకుందాం. మీరు కడపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను,
పసరి పురుగులను చీడ పురుగులను నా మహాశని తినివేసిన సంవత్సర పంటను మీకు మరలా నిందును. చదువులమైన లేఖన భాగాన్ని ప్రభాషలను చదివించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభా వైద్యుల పట్టణ కొరకాయ రాగల బిడ్డలు పట్టణ స్తోత్రాలు. కనవలసిన వారు కొంతమంది ఉంటున్నారు, దగ్గర ఉన్నవారు సమీపంలో ఉన్నవారు. ప్రభా మా తండ్రి దేనికి భయపడక గర్వక దేవుని సదుకొచ్చే దాని కొరకాయ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అందుకాల శక్తులు మీ నామపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ప్రభావ వచ్చిన బిడ్డలు కాడికి వెళ్ళకుండా సహాయం చేయమని విధాల కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపక్ష వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ప్రభు చెప్తున్నాడు, మరి మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు కొన్ని ఉంటాయి. ఇవి మన యొక్క జీవితాల్లో ప్రవేశించి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. తర్వాత మనలోకి ప్రవేశించి మన గృహాలను పాడు చేస్తూ వస్తాయి. ఇవి ప్రవేశించి మళ్ళా తిరిగి సంఘాన్ని కూడా పాడు చేస్తాయి. అందుకనే ప్రియమైన సోదరీ సోదరుల ఈ రాత్రికాల సమయంలో మరి అవి మనలో ప్రవేశించి మనం ఏవైతే తీసుకొని వెళ్ళినాయో తిన్నాయో వాటిని దేవుడి సంవత్సరం మనకి ఇస్తానని చెప్పాడు. ఆ మాటను నమ్మేము. అందుకనే గత కొన్ని నెలలుగా వాక్యం మీద మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. దాని కొరకే మనము న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఒక మాటను మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న మాటను మనం చదువుకుంటే 7వ అధ్యాయంలో వెళదాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం. న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో ఈ మాటను మనం చూసుకుంటే మనకు చాలా విషయాలు నేర్చుకుంటాం. 7వ అధ్యాయం మనం కొన్నిసారి ఒకటి వచ్చిన ధ్యానిస్తాం. 2వ వచనం చదువుతున్నాను. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. ఇశ్రాయేలు నా బాహుబలము, నా రక్షణ కలుగు చేసిన అనుకుని నా మీద అతిశయింపడుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్ననో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళమని జనులు వినట్లుగా ప్రకటింపని గిద్యోనుతో సెలవిచ్చు. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చాలు. చదవబడే లేఖన భాగాన్ని ప్రభువు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చూడండి, మరి వారు ఏదైతే పోగొట్టుకున్నారో ఇశ్రాయేలు ప్రజలు, మిద్యానీయులు అనేటటువంటి యొక్క పురుగులు లేక మిడతలు ఒక దండులాగా వచ్చారు. 12వ వచనం అంటారు, మిద్యానీయులు అమాలేకులు తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో వరుండిరి అంటారు 12వ వచనంలో. కాబట్టి వాళ్ళు ఒక మిడతల వలె వచ్చారు. ఆ మిడతల యొక్క దండును జయించాలి అన్నప్పుడు దేవుడు ఒక ప్రణాళికని ఇక్కడ చూపిస్తుంటున్నాడు. వాళ్ళని జయించాలన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ తయారైపోయినారు. మేము వెళతాం యుద్ధానికి, మేము వెళతాం యుద్ధం అని. ఎంతమంది వెళ్ళారంటే దాదాపుగా 32,000 మంది వచ్చారు యుద్ధం కొరకే. 32,000 మంది వచ్చిన తర్వాత దేవుడు చూశాడు వాళ్ళని. దేవుడు చూసినప్పుడు 32,000 మంది ఇశ్రాయేలీలు వాళ్ళ హృదయాలు ఎలాగా ఉన్నాయో, వాళ్ళ మనసులు ఎలాగా ఉన్నాయో, వారి ఆలోచనలు ఎలాగా ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు వారి ముందుగానే చూశాడు. చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఒక టెస్ట్ పెడుతుంటున్నారు, వారికి ఒక పరీక్ష పెడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఆ పరీక్షలో మరి ఎవరైతే నిలబడగలుగుతారో వారు మాత్రమే ఆ యొక్క యుద్ధానికి పంపిస్తాను, వారి ద్వారా మాత్రమే విజయం సాధిస్తాను అంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఏదన్నా కార్యం చేయాలన్నప్పుడు దైవ మార్గంలో కార్యం చేయాలి. మనకి ఇతర సంఘాలకు ఉండే తేడా ఏంటంటే వారి మనసుకు వచ్చింది ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చేసేస్తారు.
చూసారా? అలాగా ఉండకూడదు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు అందరూ కూడా ఈ 32,000 మంది కూడా మేము యుద్ధానికి వెళ్తామని అందరూ కూడా తయారైపోయినారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 32,000 మంది వెళ్ళి యుద్ధం చేసేసి ఏమనుకుంటారు వాళ్ళు? మా శక్తి, మా బలము, మా జ్ఞానం ద్వారా మేము సాధించామనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని నేను నా యుద్ధం కొరకే నేను పంపించను. ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇవన్నీ కూడా. దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేసే సేవకులైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా ఎవరైతే నా శక్తి ద్వారా, నా బలం ద్వారా, నా జ్ఞానం ద్వారా ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటున్నారో దేవుడు వారిని అంగీకరించడు, వారి సేవను అంగీకరించడు, వారి పరిచర్యను అంగీకరించడు, ప్రభుకి ఇచ్చిన కానుకలను కూడా ఆయన అంగీకరించడు. చాలా లోతైనటువంటి మాట ఇది. అందుకని దినాల్లో చాలామంది సేవ చేస్తూనే ఉన్నారు కదా. అందరూ ఏమంటున్నారు? మా బలము, మా శక్తి, మా ప్రార్థన, మా అభిషేక తైలము, మా యొక్క అద్భుతాలు, మా స్వస్థతలు, అనేకమైన విధాలుగా మానా అనేటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు. అందుకని దేవుడు అన్నాడు, అలాంటి వారు నేను వాడుకోదలుచుకోలేదు. అలాంటి వారు వద్దు నా సేవలో, నా పనికి, నా యుద్ధానికి, శత్రువును ఓడించాలన్నప్పుడు అలాంటి వారు వద్దు నాకు. ఈరోజు బైబిల్ స్టడీ చూస్తుంటే అట్లనే కనబడుతుంది. చూస్తుంటే దేవుడి యొక్క పరీక్ష, ఆ పరీక్షలు ఎంతమంది నిలబడగలుగుతున్నారో ఇక్కడ మనం చూస్తూ వస్తుంటున్నాం. 32,000 మంది. అప్పుడు ప్రభు చెప్పాడు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూద్దామనండి. 7వ అధ్యాయంలోనే 33వ వచనం చూడండి. 3వ వచనము. కాబట్టి చూసారా? మొదటి టెస్ట్, మొదటి పరీక్ష ఇది. ఈ మొదటి పరీక్షలో ఏం జరిగింది తెలిసిన? ఇక్కడ ఏం జరిగింది పరీక్షలో? ఎవరైతే యుద్ధం అంటే భయపడుతున్నారో, శత్రువుతో పోరాడాలంటే భయపడుతున్నారో వాళ్ళని నువ్వేం చేస్తామంటే వాళ్ళ ఇళ్ళకి పంపించు అని అన్నాడు. వాళ్ళ ఇళ్ళకి పంపించమని అని అన్నారు. దేవుడు గిద్యోనుకు చెప్తుంటున్నాడు, గిద్యోను ఈ 32,000 మందిని వేసుకొని పోగలుగుతున్నాం అక్కడికి. ఎవరైతే ఆ మొదటి నా శక్తి, నా బలము, నా జ్ఞానం అనుకుంటారే వాళ్ళని పక్కన పెట్టేసే ముందు. రెండవది ఏమంటారంటే, ఎవరు భయపడుతున్నారో, దేవుని సేవ అంటే భయపడతారు, దేవుని యొక్క మందిరం పరిచయం అంటే భయపడతారు, దేవుని కొరకై సాక్షి చెప్పాలంటే భయపడతారు, దేవుని మందిరం కొరకు ఏదైనా చేయాలంటే భయపడతారు, దేవుని మందిరికి ఇవ్వాలంటే భయపడతారు. ఇలాంటి భయపడే వాళ్ళని నేను అంగీకరించను. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించేసేయి. ఎంతమంది పోయినారంట? 22,000 మంది పోయినారు. 22,000 మంది పోయినారు. అంత ఆశ్చర్యకరం చూసారా? 22,000 మంది అంటే దాని అర్థం ఏంటంటే, మేమంతా యుద్ధం చేస్తామని వచ్చారు కదా, మరి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? పైకేమో యుద్ధం చేస్తామంటున్నారు, లోనేమో కడుపులో ఏముంది? భయం ఉంది. లోనేమో భయం ఉంది, అమ్మో ఏమైపోతామో, చనిపోతామేమో, శత్రువులను జయిస్తారేమో, మా ఆస్తులు తీసుకుని వెళ్తారేమో, ఎందుకు వచ్చిన గొడవలు ఇదంతా కూడా. పైనేమో గంభీరత, లోనేమో భయము. ఇలాంటి వాళ్ళను కూడా దేవుడు తన సేవలో, తన పరిచర్యలో వాడుకోడు. మనం అనుకుంటాం కదా చాలాసార్లు, మనం దేవుని సేవ చేయాలా, మనం దేవుని పరిచర్య చేయాలా, మనం దేవుని కొరకు ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, మనం అందరూ ఆశపడుతూనే ఉంటాం. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఉన్న మాట ఏంటంటే, అలాగా భయపడేటటువంటి వారిని
తన పరిచర్యలో వాడుకోడు, తన యుద్ధంలో వాడుకోడు. కాబట్టి ఇప్పుడు రెండో విషయానికి వచ్చినట్లయితే భయపడి 22,000 మంది వెళ్ళిపోయినారు. నేడు సంఘాల్లో మొదటి కేటగిరీలో కొంతమంది ఉంటే రెండో కేటగిరీలో కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, నువ్వు పనికిరావు. భయపడేవాళ్ళు ఎలా పనికి వస్తారు నా పనికి? భయపడకుండా దేవుని కొరకై సేవ చేయాలా? ఇప్పుడు చూడండి, చాలామంది ఏముందిలే నాయకుడు పెట్టారు, వాళ్ళంతా అక్కడిక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుందిలే, బైబిల్ స్టడీ ఏం జరుగుతుందిలే అనుకొని చాలామంది నిర్లక్ష్యంగా ఉండొచ్చు ఇంటి దగ్గర. భయపడతారు, ఎందుకంటే ఆ హృదయంలో విశ్వాసం లేదు. ఏమైనా సోదరులారా, వచ్చిన మీరు చాలా ధన్యులు. అందుకని ఆ మాటలు రాయబడుతున్నాయి. 32,000 మందిలో మరి 22,000 మంది వెళ్ళిపోయినారట. ఎంతమంది మిగిలిపోయినారు? 10,000 మంది మిగిలిపోయినారు. దేవుడు కూడా అలాగనే ప్రభు యొక్క రాకడలో కూడా అలాగా పరీక్షలు పెడతాడు. అందరిని తీసుకొని వెళ్ళడం. అందరూ ఇశ్రాయేలీలే, అందరూ దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడ్డ వాళ్ళే, అందరూ దేవుని ప్రజలే, అందరికీ దేవుడు వాగ్దానం చేశారు. కానీ వాళ్ళు దానికి తగినటువంటి అర్హులు కారు. అందుకని ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క 22,000 మందిని పంపించేసాయి. వాడు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా మిగిలిపోయిన ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందా? నెక్స్ట్ వచ్చిన వాళ్ళు 4వ వచనంలో ఇక్కడేం జరుగుతుంది తెలిసిన? ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ, 10,000 మంది కూడా నాకు ఎక్కువే అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా చాలామంది వచ్చారండి, అందుకనే మేము ఓడిపోయినామండి అంటారు అవతల వాళ్ళు. ఇప్పుడు ఒక 100 మంది కొట్టడానికి 200 మంది పోయి కొట్టడం ఏం పెద్ద గొప్పతనమా? కాదు కదా. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఒక పరీక్ష పెడుతుంటున్నారు. ఈ 10,000 మందిలో కూడా ఇంకా వాళ్ళల్లో కొన్ని లోపాలు నాకు కనబడుతున్నాయి. ముందేమో 32,000 మంది నిలబడ్డారు, వాళ్ళలో కొన్ని లోపాలు నాకు కనబడ్డాయి. వాళ్ళని తీసి ప్రక్కన పెట్టేసేసాను. రెండవ దానిలో చూసినట్లయితే వాళ్ళలో కొన్ని లోపాలు కనబడ్డాయి, వాళ్ళని తీసి ప్రక్కన పెట్టేసేసాను. ఇక మూడవ దానికి వస్తే వీళ్ళల్లో కూడా ప్రభుకు లోపాలు కనబడుతుంటున్నాయి. వాళ్ళేమో 10,000 మంది మీద ధైర్యంగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలను దేవుడు చూస్తుంటున్నాడు. వాళ్ళ హృదయాల్లో ఏమున్నదో దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ హృదయాల్లో విశ్వాసం ఉన్నదా? వాళ్ళ హృదయాల్లో ధైర్యం ఉన్నదా? వాళ్ళ హృదయాల్లో ఏమున్నది? వీరు నా పనికి ఉపయోగపడతారా? అందుకనే దేవుడు హృదయాన్ని చూసి ఒక వ్యక్తిని వాడుకుంటాడు. సేవలో అందరూ వాడబడరు. మనం అనుకుంటామంటే మనం అందరూ సేవ చేద్దామే అనుకుంటారు, కానీ దేవుడు అందరినీ సేవలో వాడుకోడు. వాళ్ళ హృదయాలు చూస్తాడు. ఈ హృదయము ఎలాంటి హృదయము? నా కొరకై త్యాగం చేసేదేనా? నన్ను ప్రేమించే హృదయమేనా? నా కొరకై జీవించే హృదయమా? నాకు లోబడే హృదయమానా? ప్రభు హృదయాన్ని చూసి ఒక వ్యక్తిని వాడుకుంటూ వస్తాడు. సంఘంలో ఏ పరిచర్య అయినా సరే, పాటలు పాడేదానికైనా, వాక్యాలు వాణించేదానికైనా, పరిచర్యలను ధర్మించేదానికైనా, ఏదైనా సరే దేవుడు వాడుకోవాలి అన్నప్పుడు హృదయాలను చూసుకుంటూ ఉంటాడు. అది మనం గమనించుకోవాలి. చాలామంది సత్యం తెలుసుకోరు, ఏముందలే అనుకుంటారు, కానీ దేవుడు నన్ను వాడుకోవాలనుకున్నప్పుడు నా హృదయం ఎలాగా ఉన్నది? కొంతమంది యవనస్తులు ఉదయకాలం వస్తారు, ఆదివారం ఇదంతా సిద్ధపరుస్తారు, మందిరం అంతా శుభ్రంగా సిద్ధపరుస్తారు, చెబుతారు, సాపులేస్తారు, వెళ్తారు. అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధన జరిగేటప్పుడు అప్పుడు వచ్చి చాలా పెద్ద మనుషులా కూర్చుంటారు. నిజమే. ఏమనుకుంటారంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు గ్రహింపది. ఏమనుకుంటారంటే మేము ముందుగా వెళ్ళాము, సాపులేసాము,
అంత సిద్ధపరిచి వచ్చాము కాబట్టి మేము లేటుగా పోతే ఏమైంది? అదే దేవుడు అక్కడ చూస్తాడు. నీవు ఎంతగా మరి దేవుని యొక్క మందిర సేవ పరిచర్య చేసావో అంతగా దేవుని యొక్క మాట వినడానికి కూడా సిద్ధంగా ఉండాలా. ఈడ పని చేస్తాను, ఇంటికి వెళ్ళి ఇంకో పని చేస్తానంటే దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. మేము స్వయం అనుభవం చెప్తున్నాను. నేను నా డిగ్రీ చదివేటప్పుడు కానీ లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కానీ మరి మేము ఎలాగా ఉంటామంటే చాపలేసేవాళ్ళమి, అన్ని పనులు చేసేవాళ్ళమి, అందరికంటే ముందు లైన్లో కూర్చుండేవాళ్ళమి. అది దేవుడు చూసినటువంటిది, అది ప్రజలకు తెలియదు. అందుకనే ఈ హృదయం ఎలాంటిదంటే నా పని చాపలేయటమే, నా పని మైకులు పెట్టడమే, ఆయన వాక్యాన్ని వినడానికి నాకు ఇష్టం లేదు, అందుకని లేటుగా పోతాను. అందుకని ప్రభు అంటాడు, ఇలాంటి వారిని నేను వాడుకోదలుచుకోలేదు. గిజోనో నువ్వేం చేయాలి ఇక మీదట? ఇంకో పరీక్ష పెడుతుంటున్నాడు. రండి ఆ పరీక్ష ఎలా ఉందో చూడాలండి. ఇది ఇంకా బాగా లోతుగా ఉంటుంది. చూడండి, అప్పుడు 5వ వచనం చదవండి. 4 నుంచి చదవండి మళ్ళా. 10,000 మంది నిలిచి ఉండగా జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ ఎద్దకు వారిని నిలిచేయును. అక్కడ నీ కొరకు వారిని శోధించను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవించెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగచేసి యెహోవా కుక్క బతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను బతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవించెను. చేతితో నోటి కందించుకొని బతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని. ఇప్పుడు మరొక టెస్ట్ పెడుతున్నాడు ప్రభు. ఈ టెస్ట్ ఏంటి? వీళ్ళని ఎక్కడ తీసుకెళ్తావు గిద్యోను? అదిగో అక్కడ ఒక నది ఉందో చూసావా, ఆ నీళ్ళల్లోకి తీసుకెళ్ళి. ఆ నీళ్ళల్లోకి తీసుకెళ్తే ఏం చేస్తావు నువ్వు? వాళ్ళ నీళ్లు తాగమని చెప్పు. వాళ్ళ నీళ్లు త్రాగే విధానం నువ్వు చూడు. ఎవరైతే నీళ్లు త్రాగుతూ 2 రకాలుగా ఉంటారు. మీకు అనుభవం ఉన్నది లేదు తెలియదు, కానీ నాకైతే అనుభవం ఉన్నది. మనము నీళ్ళల్లో దిగినప్పుడు చెరువులో కానీ లేక నదిలో కానీ కొన్ని స్థలాల్లో నీళ్లు తాగినప్పుడు 2 రకాలుగా తాగుతాము. ఎలాగ తాగుతామంటే ఆ నీళ్ళను అలాగ వంగకుండా ఇలాగ దోశలు పోసుకొని తాగుతాము కొన్ని సందర్భాల్లో. మరి కొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా కూర్చొని ఆ నీళ్లు ఇట్లా తాగుకుంటా కూర్చొని తాగుతూ ఉంటారు. 2 రకాలుగా త్రాగుతారు నీళ్లు. ఇప్పుడు వాళ్ళల్లో నీళ్లు తాగిన తర్వాత జరిగేటటువంటి మరొక విషయాన్ని గురించి ఏం చెప్తూ వచ్చాడంటే, నీళ్లు త్రాగిన వాళ్ళు ఎవరు కృంగి తాగుతున్నారో, అక్కడ ఒక జంతువును కూడా తీసుకున్నాడు, కుక్కని. దాని వలె ఎవరైతే నీళ్ళు వంగకుండా కృంగకుండా ధైర్యంగా నీళ్ళు తీసుకొని తాగుతారో వీళ్ళని ఒక వైపు పెట్టు, వాళ్ళని ఒక వైపు పెట్టేసి. వీళ్ళని ఒక వైపు పెట్టాలా, వీళ్ళని ఒక వైపు పెట్టాలా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు 3వ టెస్ట్ పెడుతున్నాడు ఇక్కడ ప్రభు. ఇక్కడ ఏం పెడుతున్నాడంటే, ఎవరైతే వంగకుండా ధైర్యంగా నీళ్లు తాగుతారో వారు మాత్రమే యుద్ధం కొరకై సరిపోయినటువంటి వారు. నీళ్ళను త్రాగేదానికి కృంగిపోయేటటువంటి వాళ్ళు యుద్ధానికి సరిపోరు. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. నీళ్లు త్రాగుతూనే ఉంటారు. కొంతమంది ధైర్యంగా వాక్యాన్ని వింటూనే ఉంటారు, ధైర్యంగా ప్రభు కొరకు నిలబడతారు. వాళ్ళు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే వారు కృంగిపోరు, నిరాశలోకి రారు, నిట్టూర్పులోకి రారు, విశ్వాసం కోల్పోరు, నిరీక్షణ కోల్పోరు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మరికొందరు అదే వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ కృంగిపోతూ వస్తారు. వాక్యం వినడం ద్వారా విశ్వాసం రావాలి, కానీ విశ్వాసాన్ని కోల్పోతూ వస్తారు. అది కృంగిపోవడం అంటే పరిస్థితులను బట్టి కృంగిపోతారు, బిడ్డలను బట్టి కృంగిపోతారు, భర్తలను బట్టి కృంగిపోతారు, భార్యలను బట్టి కృంగిపోతారు,
అనేకమైనటువంటి యొక్క ఆఫీసులు ఉన్న పనులు బట్టి కృంగిపోతారు. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో మనం అర్థం చేసుకునే విషయం ఏంటి తెలిసిన? జాగ్రత్తగా ఆలోచించండి. కృంగిపోకూడదు. నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కృంగటం లేదు? మిగతా వారు కూడా ఇశ్రాయేలీలే కదా, వీళ్ళు కూడా ఇశ్రాయేలీలే కదా, అందరిని దేవుడు విమోచించాడు కదా, అందరూ ఒక సంఘంలో ఉన్నవారు కదా, ఒకరు అదే వాక్యాన్ని అందరూ వింటున్నారు కదా, అదే బలలో అందరూ పాలు పొందుతున్నారు కదా, అవే పాటలు అందరూ పాడుతున్నారు కదా. అన్నీ ఉన్నప్పుడు కొందరు కృంగిపోవడానికి కారణం ఏంటి? కొందరు బలంగా నిలబడటానికి కారణం ఏంటి? పిల్లరా, అందుకని ప్రభు మన హృదయాలను చూస్తాడు. మన హృదయాలను చూస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా నేను కృంగిపోదలుచుకోలేదు, నా ప్రభు కొరకే నేను నిలబడతాను అని అడుగు మన ముందుకు వేస్తూ వెళుతూ వస్తామో ప్రభు మనకు తోడుగానే ఉంటాడు. మనం కృంగిపోనివ్వడు. ఆయన లేవనెత్తేటటువంటి వాడు. కానీ ఆ పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో నిలబడాలా. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే ప్రభు వాళ్ళతో ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలిపోయినారు? ఎంతమంది? 300 మంది మిగిలిపోయినారు. మన బైబిల్ స్టడీ కూడా ఎట్లున్నారు ఈ రోజున? పరిస్థితులను బట్టి మనసులు మార్చుకోకూడదు. పరిస్థితులను బట్టి, చుట్టూన్న పరిస్థితులను బట్టి మన విషయంలో మనము అవిశ్వాసులకు రాకూడదు. మన దేవుడు గొప్ప దేవుడు, సామర్థ్యం గల దేవుడు, ఆయన సమస్తం చేయగలిగినటువంటి దేవుడు. అందుకని కృంగిపోయిన వాళ్ళని ప్రక్క పెట్టేసి వాళ్ళని కూడా పంపించేసాయి. ఇక మిగిలిపోయింది ఎంతమంది అంటే 300 మంది. అక్కడేమో మిడతల దండ అంత విస్తారంగా ఉన్నారు వాళ్ళు, ఇక్కడేమో 300 మంది కోరుకున్నాడు దేవుడు. 300 మందితోటి ఆ వేలాది మంది ప్రజలను ఇప్పుడు జయించాలి అన్నప్పుడు 300 మంది శక్తి చాలదు. 5 రొట్టెలు 2 చేపలు పెడితే ఎంతమంది తింటారు? ఒకరు తినేటప్పటికి అయిపోతుంది. లేక 2 తింటారు, లేక 3 తింటారు. ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. అంటే 5 రొట్టెలు 2 చేపలు కాదు, అక్కడ దైవ శక్తి అక్కడ ఉన్నది. కానీ 300 కాదు మనం లెక్కేసుకునేది, 300తో పాటు దైవశక్తి ఉన్నది. ఎవరికి దైవశక్తి ఉంటుందంటే అలాగా దేవుని కొరకై కృంగిపోకుండా, వంగిపోకుండా, నిరాశపడకుండా ధైర్యంగా నిలబడే వారితోటి కొద్దిమందైనా పర్వాలేదు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా విజయము కలుగు చేస్తాడు, శత్రువును ఓడిస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఎంత అద్భుతమైన విషయం చూడండి. క్రైస్తవ జీవితంలో అనేకమైన టెస్టులు వస్తాయి. అందుకని ఏమైపోతారంటే 1 సంవత్సరం గడిచే కొద్ది, 1 నెల గడిచే కొద్ది, కొంతకాలం గడిచే కొలది నెమ్మదిగా బలహీనైపోవడము, జారిపోవడము, విశ్వాసం కోల్పోవడము, ప్రభువుకు దూరం అయిపోవడము. మనం అనుకుంటాము, అరే ఫలానా వాళ్ళు బాగా వచ్చేవాళ్ళే ఎందుకు రావటం లేదంటే మనమేమనుకుంటామంటే ఓహో ఏదో జరిగి ఉంటుంది అనుకుంటాం. దేవుడు వాళ్ళ హృదయాలను చూస్తాడు. వీళ్ళు పనికి వస్తారా రారా ఇక్కడికి, ఈ సంఘంలో ఉండటానికి కానీ, ఈ సేవ పరిచయంలో ఉండటానికి కానీ, దీని కొరకైనటువంటి అర్హత వాళ్ళకు ఉన్నదా లేదా అని దేవుడు ఏర్పాటు చేస్తారు. కానీ మనుషుల యొక్క చేతిలో ఏదీ లేదు. నేను నాటబడినటువంటి ప్రతి వృక్షము వెల్లగించబడదు. నాటబడినటువంటి వృక్షం ఏమని చేస్తంట? ప్రభు నాటితే ఏమైంది? ఆ వృక్షము ఫలభరితంగా ఉంటుంది. అక్కడ 1970వ సంవత్సరంలో ఈ సంఘంలో దేవుడు నన్ను నాటాడు. ఆ యొక్క 30 సంవత్సరాలు, ఈ యొక్క 20 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఫలభరితంగా జీవిస్తున్నాను. కానీ కొట్టివేయబడలా, నేను కొట్టివేయబడలా. ఎంత వయసు వచ్చినప్పుడు కూడా అనేకులకు వాక్యం చెప్పేదాని కొరకు. గత రాత్రి కూడా కొంతమంది యవనస్తులు వచ్చినారు, అనేక సమస్యలతో వచ్చారు హాస్టల్ నుంచి. వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి వివరంగా దేవుని వాక్యం చెప్పినప్పుడు సంతోషంగా అంగీకరించినారు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు నాటాలి. ఒకసారి ప్రభు నాటితే ఇక వారు ఎటు కదలరు, అటు కదలరు, ఇటు కదలరు.
వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వస్తుంది, ఇంటి మీద కొట్టబడుతుంది. దాని పునాది బలంగా ఉంది కాబట్టి కదిలించబడదు. కొంతమంది ఊరికినే వాళ్ళ పునాది ఇసుక మీద పునాది. అందుకంటాడు, జయించువాడు నా తండ్రి ఇంటిలో ఎలాగుంటాడంట, స్తంభముగా ఉంటాడు. స్తంభం అంటే సామాన్యంగా ఒక్కొక్క మాట బైబిల్ గ్రంథం లోతుగా ఉంటుంది. స్తంభం అనేది ఎందుకన్నాడంటే, స్తంభము కదలదు, కదలకపోగా బరువు మోస్తూ ఉంటుంది. అవునా? ఒక స్తంభం వేసిన తర్వాతే కదా పైన ఇది వేసింది. మనం చుట్టూ స్తంభాలు వేస్తే కదా పైన ఇది నిలబడింది. కాబట్టి మన మీద అనేకులు ఆధారపడాలన్నప్పుడు మనం ఒక స్తంభాల్లాగా నిలబడాలా. మనం స్తంభాలుగా నిలబడినట్లయితే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు, మన మీద వేరే వాళ్ళు కూడా ఆధారపడతారు. వేరే వారికి కూడా మనం సహాయం చేసిన వారు అవుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు కోరుకున్నది 300 మంది. మరి మిగతా వారిని ఆయన కోరుకోలేదా? మిగతా వాళ్ళు ఇశ్రాయేలు కారా? మరి ఇశ్రాయేలు. కానీ దేవుడు వాళ్ళ హృదయం చూసినప్పుడు వారి హృదయంలో ఒక్కొక్కటి ఆయన జాగ్రత్తగా చూస్తూ వచ్చాడు. కొంతమంది మొట్టమొదటి వారు ఏమనుకున్నారంటే, నా శక్తి, నా బలము ద్వారా, నా జ్ఞానము ద్వారా అనేటటువంటి అహంభావం వస్తుంది కాబట్టి అలాంటి వారిని ప్రక్కన పెట్టేస్తారు దేవుడు. అలాంటి వారిని దేవుడు వాడుకోడు. వారి జీవితం మార్చబడేంత వరకు, వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడేంత వరకు, వారు బాగా కరిగిపోయి నలిగిపోయి వాక్యంలో బాగా మరిగిపోయి ప్రభువా నీ కొరకై అన్నంత వరకు కూడా ప్రభు అలాగనే ఉంచుతాడు. ఒక సందర్భ విషయంలో నేను అనేకమైన రిజర్వేషన్స్ పెట్టుకున్నాను. 1 కాదు 2 కాదు, బాగా సేవ చేస్తూనే ఉన్నాను. ఆత్మరక్షించబడుతున్నాయి, సంఘం కట్టబడుతూనే ఉంది. అయితే అనేకమైన రిజర్వేషన్స్ నా హృదయంలో పెట్టుకున్నాను. వాక్యం చెప్తున్నానే కానీ రిజర్వేషన్స్ తీసేసుకోలేకపోతున్నాను. ప్రభు ఏం చేసేది తెలుసా? రిజర్వేషన్స్ అన్నీ పోయేంత వరకు నల్లగొట్టాడు. ఏమి లేదు అనుకున్న అన్నిటినీ కంప్లీట్గా పోయి ప్రభు ఖాళీ అయిపోయినా నాకు ఏ రిజర్వేషన్ వద్దయ్యా అన్నప్పుడు ప్రభు అద్భుతం చూపించాడు. అక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు నా కళతో చూపించాడు. అక్కడ ఎంతకాలం మన హృదయాల్లో రిజర్వేషన్స్ పెట్టుకుంటామో, కొన్ని హద్దులు పెట్టుకుంటామో, కొన్ని నియమాలు పెట్టుకుంటామో, సొంత పద్ధతులు, సొంత ఆచారాలు, విధి విధానాలు పెట్టుకుంటామో, ప్రభు ఏమి చేయడు వాళ్ళతో. అయితే వాళ్ళని నల్లగొడుతూ వస్తాడు. ఆయన రూపంలోకి వచ్చేంత వరకు నల్లగొడుతూ వస్తాడు. బంగారం ఎలాగైతే అగ్నిలేస్తే ప్రకాశిస్తూ వస్తుందో, శ్రమలు, కష్టము, బాధ, ఆకలి, దప్పి వాటన్నిటితో కూడా ఆయన అగ్నిలో బాగా కాల్చిన తర్వాత అప్పుడు షైనింగ్ అయిన తర్వాత దానికి విలువ వస్తుంది. అందుకని 300 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. మిగతా వారందరూ కూడా ప్రభు వచ్చినప్పుడు అదే జరుగుతుంది, గుర్తించుకోండి. ఆయన మధ్యాకాశంలోకి వస్తే 12 గోత్ర ఇశ్రాయేలీలు వలె సంఘాలన్నీ ఎత్తబడవు. ఎవరెవరైతే వారు ప్రేరు ప్రఖ్యాతుల కొరకై సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు ఈ లోకంలో. రెండవదిగా, ఎవరైతే మరి దేవుని యొక్క వాక్యంలో వింటూ కూడా భయపడుతూ ఉంటున్నారో, దేవుని కొరకై ధైర్యం లేకుండా సాక్ష్యం చెప్పే విషయంలో, సేవ విషయంలో ధైర్యం అనేది లేకుండా భయపడిపోతున్నారో వారు విడిచిపెట్టబడతారు భూలోకంలో. మూడవదిగా, కృంగిపోయి బాధపడుతూ విశ్వాసాన్ని కోల్పోతూ ప్రభు కొరకై ఉన్నవారు కూడా విడిచిపెట్టబడతారు. 300 లాంటి ప్రభు కొరకై నిలబడ్డ వారు ఎత్తబడతారు. మిగతా వారందరూ భూలోకంలో ఉంటారు. వాళ్ళకి 2వ ఛాన్స్ ఇవ్వబడుతుంది. వాళ్ళకి మధ్యాకాశంలోకి ఎత్తబడరు. ప్రభు ద్వారా ఎలాంటి యొక్క అవార్డ్స్, రివార్డ్స్ లేక ఆయన ఏ ప్రతిఫలాలు వాళ్ళకి ఇవ్వరు. 2వ ఛాన్స్ ఏంటంటే, భూలోకంలో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన, వేదన,
భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని విశ్వాసాన్ని కాపాడుకుంటే అప్పుడు పరలోకం ఇస్తారు. మధ్యాకాశం కాదు, అప్పుడు పరలోకంలో ఇస్తారు. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ కూడా. రెండో మాట కూడా చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథంలో ఉన్న మాటను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట మనకి జ్ఞాపకం చేసుకున్న 6వ అధ్యాయము 9వ చదవండి. 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిరి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందరితో తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని అంటే ఏంటి అర్థము? హతసాక్షులు అయ్యారు వాళ్ళు. ఎంతబడిన వాళ్ళు ఎందుకు హతసాక్షులు అయిపోతారు? వాళ్ళు పరలోకంలో మధ్యాకాశంలో ప్రభు దగ్గర వారు పడిన కష్టాన్ని కొరకైన బహుమతులు పొందుతూ ఉంటారు. విడబడినటువంటి వాళ్ళు హతసాక్షులు అయిపోయి అప్పుడు కేకలేస్తూ ఉంటారు, అయ్యా ఎంతకాలము మా రక్తం కొరకై వాళ్ళ మీద నీ యొక్క ఉగ్రత రావాలి కదా, నువ్వు తీర్పు తీర్చాలి కదా అని అప్పుడు ఏడుస్తూ ఉంటారు. అందులో ఉన్న రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. 32,000 మందిలో 2,000 మంది విడిచిపెట్టబడ్డారు. 10,000 మంది మిగిలేరు. 9,700 మంది విడిచిపెట్టబడ్డారు. 300 మంది మాత్రమే ప్రభు కొరకే నిలబడగలిగినారు. అది దేవుని యొక్క సంఘం అంటే. జనసంఖ్యను చూసి ఇప్పుడు మోసపోవద్దు మనం. జన సమూహాన్ని చూసి ఈ రోజులంతా మోసపోతుంటున్నారు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే శ్రేష్టమైన మాటలు ఏంటంటే, ప్రభు కొరకై మనము కృంగిపోకూడదు, నిరాశపడకూడదు, ధైర్యంగా నిలబడి మరి నీటిని తీసుకుంటూ వంగిపోకుండా ప్రభు కొరకై నిలబడాలి. రండి ఇంకో మాట చూసుకొని ముగిస్తాము. ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 19వ చూద్దామండి. ఇప్పుడు న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ చూద్దామండి. చాలు చూసారా, 300 మంది వెళ్ళారు. 300 మందిలో చేతుల్లో ఏమైనా చెప్పండి. ఒక చేతిలో ఏముంది? ఒక చేతిలో ఏమని చెప్పండి? ఖడ్గం ఉన్నది. మరొక చేతిలో ఏమన్నది? దీపం ఉన్నది. ఖడ్గము, దీపము రెండు అవసరము. ఏమైనా సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా మనం ఈ దేని మీదైనా విజయం సాధించాలన్నప్పుడు దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, ఒక చెయ్యలేదు. అలాగనే మనకు దేవుడు 2 ఇచ్చినాడు. ఒకటి వాక్యం, రెండవది ప్రార్థన. వాక్యం ద్వారా శత్రువును మనం విజయం మీద సాధిస్తాం. ఒకడు వచ్చాడు, శోధకుడు మన దగ్గరికి వచ్చాడు అనుకో, రోజు బైబిల్ చదువుతున్నావుగా, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, ఎందుకు నీ కష్టము? అప్పుడు మనమేనాలా, నిజంగా దేవుడు నమ్ముకున్నాను అందుకే నాకు కష్టాలు అనుకుంటాం మనసులో. అది శైతాను నేను ఓడించేసి. మనమేనంటే, శైతానా నీవు యేసు ప్రభునే శోధించావు, నన్ను శోధించడం ఒక లెక్క. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు, 2 దినమని అన్నావు, నన్ను శోధించడం ఒక లెక్క నువ్వు అంటే అప్పుడు శైతాను నీ దగ్గర నుంచి కూడా పోతాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఒక చేతిలో ఖడ్గం దేవుని యొక్క వాక్యం ఉండాలా, రెండవ చేతిలో ప్రార్థన ఉండాలా. మనకు ఈ రెంటిని ఎప్పుడైతే ఉపయోగించుకుంటూ వెళుతూ వస్తామో ఏ శత్రువు కూడా మనల్ని ఏమి చేయలేదు. ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది శత్రువులు మన మీద చేసినప్పటికీ మన శరీరమే మనకు మొదటి శత్రువా. దాన్ని జయించాలంటే వాక్యం చదువు, ప్రార్థన చేయి. శరీరంలో ఉన్న చెడు అలవాట్లన్నీ పోతాయి. మన గృహంలో ఉన్న సమస్యలు పోవాలంటే వాక్యం చదవండి, కుటుంబ ప్రార్థన చేసుకోనండి, కుటుంబంలో సమస్యలన్నీ కూడా పోతాయి. సంఘం యొక్క సమస్యలు పోవాలంటే
సంఘముగా వాక్యాన్ని అందిస్తూ రావాలా, సంఘముగా ప్రార్థిస్తూ రావాలా. అందుకనే మన సంఘం విషయంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఏం నాకు చెప్తూ ఉన్నాడంటే, సంఘస్థులు ఎలాంటి వారంటే ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి వాక్యం వింటరే, కానీ ఈ సంఘం కొరకు నేను ఏదైనా చేయాలి, ఒక మందిరానికి ఒక స్థలం తీయాలి, మందిరానికి ఒక కట్టాలి, ఇది నా యొక్క ఇల్లు నేను కట్టుకున్నానే, మరి అలాగ దేవుని మందిరం కూడా కట్టాలి అనేవాడు ఈ సంఘంలో చాలా తక్కువ. అందుకొరకు నీ ప్రార్థన ఆలకించి ఎక్కడ నీకు ఏది అవసరమో అది ఇస్తున్నానే, కానీ సంఘానికి ఆ భారం రావాలి. వచ్చేంత వరకు కూడా వాళ్ళకి పట్టవలసిన పరీక్షలన్నీ నేను పెడతానే ఉన్నాను, అయినా వారు లోపట్టడం లేదు. అందుకనే ప్రియమైన సోదరులారా, అర్థం చేసుకోరండి. మన విజయం సాధించాలి, శత్రు మీద సాధించాలి విజయము. మనకున్న అడ్డులు ఆటంకాలన్నీ తొలగించబడాలి, మనం ముందుకు వెళ్ళిపోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఒక చేత ఖడ్గము, మరొక చేత దీపం పట్టుకోవాలి. ఎప్పుడైతే అలాగ వెళ్ళిపోతున్నాడో గిద్యోను, మిగతా వారందరూ కూడా వస్తున్నారు, వెంబడిస్తుంటున్నారు. అందరూ కూడా గిద్యోను వెంబడిస్తున్నారు. దైవ సేవకుని వెంబడించేవాడు కావాలా? ఇంత వయసులో, 74 సంవత్సరాల వయసులో రాత్రి పగలు ప్రయాసపడుతూ దేవుని మందిరం కొరకై ఎన్ని విధాలుగా పోరాడుతున్నానో, ఎన్ని రకాలైనటువంటి ప్రార్థన చేస్తున్నామో, ఎన్ని రకాలైనటువంటి దర్శనాలు చేస్తున్నామో. దైవ సేవకుని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ వస్తామో విజయాన్ని పొందుతాము. అందుకనే గిద్యోను ఒక్కడే కాదు అక్కడ ప్రయాసపడుతున్నది. గిద్యోనుతో పాటు ఎంతమంది ప్రయాసపడుతున్నారు? 300 మంది ప్రయాసపడుతున్నారు. ప్రయాసలను విడిచిపెట్టేసేయండి. మిగతా ముందుగానే చూసాం కదా, ఎవరెవరికైతే ఆ హృదయం లేదో వాళ్ళని విడిచిపెట్టేసేయండి. ఉన్న హృదయాలైనా సరే ప్రభు కొరకే మనం ప్రయాసపడాలా, శత్రువును జయించాలా, విజయము సాధించాలా. అందుకనే వారు ఎలాంటి వారైనప్పటికి కూడా, మిడతలు దండువలే వచ్చినప్పటికి కూడా వారందరినీ ఓడించేసారు గిద్యోను. ఒక్కరు కూడా మిగిల్చలా, అందరూ కూడా ఓడిపోయినారు. చాలామంది హతసాక్షులు అయిపోయినారు, చాలామంది చనిపోయినారు. గిద్యోను ఖడ్గం తీసుకున్నాడు, ఆ ఖడ్గాన్ని మిగతా వారు తీసుకున్నారు. గిద్యోను దీపం తీసుకున్నాడు, అదే దీపాన్ని మిగతా వారు కూడా తీసుకున్నారు. ప్రభు యొక్క వెలుగులో వాళ్ళు వెళుతుంటున్నారు, దేవుని యొక్క వాక్యమైన వెలుగులో వాళ్ళు వెళుతూ ఉంటున్నారు. అందుకనే విజయము సాధించగలిగినారు. రాత్రికాల సమయంలో శ్రేష్టమైన మాట విన్న మనం భారంగా ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను నీ సేవలో వాడబడాలన్నప్పుడు, నీ పరిచర్యలో వాడబడాలన్నప్పుడు, నీ కొరకే నేను మంచి సాక్షిగా ఉండాలన్నప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చాను. మీరు పెట్టిన పరీక్షలో నేను నిలబడగలుగుతున్నానా? నేను ఓడిపోతుంటున్నాను. ఓడిపోయినటువంటి యొక్క జీవితం నాలో కనబడుతూ ఉంటున్నది. అందుకనే చాలామంది ఆశ ఉంటుంది కానీ పాపం ఓడిపోతూ ఉంటున్నారు. అటువారి కొరకు మనం భారంగా ప్రార్థిస్తాము. మరి చెప్పిన రీతిగా మరి ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించాము. మరి మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో తెలియదు. మేమైతే కొనసాగిస్తూనే ఉన్నాము. ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పటికీ కూడా ఆ ప్రార్థనే మన ముందుకు తీసుకొని వెళుతూ ఉంటున్నది. కాబట్టి మనము ఆ ప్రార్థన ద్వారానే విజయం పొందగలము. మరొక ప్రార్థన చేస్తూరండి. ప్రభు మన కొరకు ద్వారాలు తెలిసినట్లుగా రండి ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. లోకాస్తులంతా నిద్రించుచుండగా, లోకాస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండి, మోకాళ్ళపై యేసు కొండపై నుండి, నీవును ప్రార్థన శక్తి నందుమా, నీవును ప్రార్థన శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజవేయదు, ఓ నా సోదరి వెనుకంజవేయదు, నీ
ఆత్మయుద్ధములో జయముందుమో ఆత్మయుద్ధములో జయముందుమో ఓ నా సోదరులను కంజరియ ఓ నా సోదరులను కంజరియ. మనం ప్రశ్నించుకొని ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థించారు. వాక్య యొక్క విధానం సంఘం యొక్క మేలు కొరక ప్రార్థించారు. ఆమేన్. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవా మీకు స్తోత్రాలు. రోగుల బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమల మాపలో తండ్రి, చింగళ మా దేవా మేమందరం కూడా మీ పనిలో వాడబడాలని మీరు కోరుతూ ఉంటున్నారు. మాకు వస్తున్నటువంటి పరీక్షల్లో మీరు పరిశోధిస్తున్నప్పుడు మేము నిలబడాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. వచ్చిన వారందరూ కూడా అతి ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది రాలేకపోయినారు. అప్పుడు వారికి కూడా విశ్వాసం తక్కువ కాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి దానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమల మాపలో తండ్రి సమయంలో మా ప్రభా మా దేవ కుటుంబంలో ఏదో అవసరం ఉందో మా తండ్రి కష్టంలో బాధలో నష్టంలో అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైతే ఉంటున్నారో వారందరికీ మీరు తోడైండి సహప్రోషణగా ప్రార్థన చేస్తుంటున్నాం. మరి మా తండ్రి వారి పరిచర్యలో మీరు మా సహాయపడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. దాని తండ్రి మా ప్రభా మా తండ్రి మరి శనివారం కూడా మించితమైతే కలిసి ప్రార్థించేదాని కొరకై మీరే మాకు సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మాకులో తండ్రి ఈ రీతిగా ప్రభా మీ యొక్క చిత్తాన్ని కొరకై ప్రార్థిస్తుంటున్నాం. సహాయపడుతురండి. వర్షాకాలము మా తండ్రి మా ప్రభా రకరకాలైనటువంటి స్థలాల్లో భయంకరమైనటువంటి వర్షాలు కనబడుతున్నాయి. తెలంగాణ అంతా మునిగిపోతూ ఉంటున్నది. విజయవాడ ప్రాంతం కూడా భయంకరంగా ఉన్నది. మరి గుంటూరులో కూడా నిడుతున్నాన కొంత భయంకరంగానే ఉంది. అనేక ప్రాంతాల్లో ప్రభావ మరి మా తండ్రి ఉత్తరాంచలు మా ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాలు అయితే మా ప్రభావ మా తండ్రి ఇక్కడ పడిపోతున్నాయి. కొన్ని స్థలాల్లో మేఘాల కింద పడిపోతుంటున్నాయి. ఇవన్నీ కూడా మీరు అక్కడికి సూచనలుగానే కనబడుతుంటున్నాయి. కాబట్టి మేము మా ప్రభావ సరి చేసుకుంటూ క్రమపరుచుకుంటూ మీరు ఆఖరి కొరకై మేము ఆ 300 మంది ఎలాగ నిలబడగలిగినారో అలాగ ప్రభావ భూలోకంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ అనేక సంఘాలు ఉన్నప్పటికీ మా ప్రభావ మీ యొక్క మా తండ్రి ధైర్యంగా మీ కొరకు అన్ని పరిస్థితుల్లో నిలబడేవారిగా మీరందరినీ బలపరచవచ్చుగా ప్రార్థిస్తుంటున్నాం. సహోదరులు కూడా బలపరచండి. సహోదరులు మమ్మల్ని ఏమైపోతుంటున్నారు. మా తండ్రి డ్యూటీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో దేవుని సన్నిధికి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చేదానికి వారు ప్రభావ ముందుకు వచ్చేదానికి తోడైన సాగుని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన సహోదరులను దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. బిడ్డలను దీవించండి. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయాలస్తాలకు అప్పచెప్పుకుంటూ దినాల్లో మాకు రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్ ఉంటాయి చుట్టుపట్ల. అయితే వాటి అన్నింటిలో కూడా ప్రభు మీరు మాకు కుటుంబం బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ విధాల కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ గత రాత్రి వచ్చిన ఆవిడ బిడ్డలు వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ఉచితమైన ఆదివారం వారందరూ వచ్చినట్లుగా సాయం చేయండి. వారి సమస్యలు కుటుంబ సమస్యలు మా ప్రభావ మరి ఆ యొక్క యవనస్తుల కోటను మీరు దర్శించండి. మన జీవితం కూడా మార్చబడడానికి సంతోషంగా వారి కుటుంబం ఉండటానికి మీరే సహాయపరిచినగా ప్రార్థన చేస్తూ విధాల స్థలకు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉన్నగాక. ఆమేన్. ప్రోచితమైతే మరి శనివారం సాయంకాలం 7 గంటలకి ఇక్కడే ప్రార్థన కొరకై కూడుకుంటాం. ఏదైనా అభ్యంతరంగా ఉంటే అప్పుడు మీకు తెలియచేస్తాం. మరి ఇక్కడికంటే కూడా మా ఇంటికి ఎక్కువగా మరి శబ్దాలు వస్తూ ఉంటున్నాయి. అందుకని ఇక్కడే మనకు కొంత నెమ్మదిగా ఉంటుంది. అందుకని ఇక్కడే మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం.